ఈ ఉషా కిరణాలు తిమిర సంహరణాలు చైతన్య దీపాలు యుగ యుగాలుగా ఎగిరిపోని గంధం కాలదోషమే పట్టని కమ్మని గ్రంథం యుగ యుగాలుగా ఎగిరిపోని గంధం కాలదోషమే పట్టని కమ్మని గ్రంథం బదులే కోరని పవిత్ర బంధం ఇది అన్నా చెల్లెళ్ళ అనుబంధం అనుబంధం యుగ యుగాలుగా ఎగిరిపోని గంధం కాలదోషమే పట్టని కమ్మని గ్రంథం అంబలితానై కంబళితానై పెంచేటి అన్నా ఆప్యాయతలో అతను కన్న తల్లి కన్నా మిన్నా హృదయమే ప్రమిదగా అనురాగపు సమిధగా హృదయమే ప్రమిదగా అనురాగపు సమిధగా వెలిగించెను చెల్లి రూపం తన కంటి దీపం యుగ యుగాలుగా ఎగిరిపోని గంధం కాలదోషమే పట్టని కమ్మని గ్రంథం బదులే కోరని పవిత్ర బంధం ఇది అన్నా చెల్లెళ్ళ అనుబంధం అనుబంధం. నేను చెప్పేది వినండి, ఇందులో మీ తప్పేమీ లేదు, నేరం అంతకన్నా కాదు. ఏమండి, ఒక్క నిమిషం నా మాట వినండి. ఇదేంటి, వీడు వచ్చిన దారినే బయటికి వెళ్ళిపోయాడు? అసలు ఇంత రాత్రివేళ ఎక్కడికి వెళ్తున్నట్లు? మాతో ఒక్క మాటైనా చెప్పలేదు. ఇదేంటి, అబ్బాయి వచ్చిన దారిని అలా వెళ్ళిపోయాడు? ఇంతకుముందు ఎప్పుడు ఇలా చేయలేదు. భోజన ఊసైనా ఎత్తలేదు. నీతో ఏమైనా చెప్పాడా? నిన్నేనే అమ్మాయి, అసలేం జరిగింది? నీతో ఏమైనా చెప్పాడా? నీతో కూడా చెప్పలేదా? అసలేం జరిగింది? ఒక్క మాటైనా చెప్పకుండా అలా వెళ్ళిపోయాడేంటి? అసలేం జరిగిందమ్మా? అది కదమ్మాయి నేను చెప్పేది. అసలు
ఎప్పటినుంచో నీతో ఓ విషయం మాట్లాడాలనుకుంటున్నాను రాము. ఇంకా ఆలస్యం చేయడం మంచిది కాదు. ఏదైతే అదవుతుంది. నీతో ఆ విషయం మాత్రం ఇవాళ మాట్లాడి తీరుతాను. రా, అలా కూర్చొని మాట్లాడుకుందాం. ఇప్పుడు చెప్పండి. ఈ విషయం అసలు ఎవరికి వాళ్ళు మాట్లాడుకునేది కాదు. కానీ ఏం చేస్తాను, నాకెవరూ లేరు. అందుకే నేనే మాట్లాడాల్సి వస్తుంది. మీకెవరూ లేరా? అవును. మరి ఆ రోజు మీ ఇంటికాడ అంతమంది ఉన్నారు, వాళ్ళెవరు? నా వాళ్ళు కాదు. అసలు వాళ్ళు నాకేమీ కారు. అదేటి? నేనివాళ నీకు చేదు నిజం చెప్తాను. విని భరించగలిగే శక్తి నీకుందా? నేను చెప్పేది నీకు అర్థమవుతోందా? ఉమ్, ఈ నిజం తెలుసుకొని నన్ను అసహ్యించుకోవు కదూ. మిమ్మల్నా? నేనా? బాలేటోరే. అసలైనా ఏటి మీరు మాట్లాడేది? ఆ విషయానికే వస్తున్నాను. చెప్పండి. నేనంటే ఆగిపోయారేటి? చెప్పండి. నేనంటే నీకిష్టమేనా? బాలేటోరే, ఇదేటి ఇట్ట అడుగుతున్నారు? అయినా మీకు అనుమానం ఎందుకొచ్చింది? అయినా ఇట్టం లేకపోతే ఇట్ట మీతో రోజు గంటలు గంటలు కూర్చుని ఎందుకు మాట్లాడతాను? మీరు రమ్మనకుండానే మీ ఇంటికి ఎందుకు వస్తాను? బాలేటోరే, అసలు ఏటో మీ పద్ధతి, మీదంతా అదో తీరు. అసలు మీరని ఏటుంది? ఈ ఊళ్ళో వాళ్ళందరూ అంతే. అందరిది తెగమకవారమే. నాకైతే ఒక్కోసారి తలదిరిగిపోతా ఉంటది. సర్లే, ముందు నేను చెప్పేది విను. చెప్పండి. ఏంటన్నానుగా? నీకు నేను ఇష్టమే కదూ? ఇప్పుడే చెప్పా కదా, మళ్ళీ మళ్ళీ అడుగుతారేటి? ఇష్టమంటే మామూలు ఇష్టం కాదు. నేను వేరే ఇష్టం గురించి మాట్లాడుతున్నాను. ఏరే ఇట్టమా? అదేటి? నీకింకెలా చెప్పాలో నాకు అర్థం కావడం లేదు. ఇదేం గోలా? మీరు చెప్తేనేగా నాకు అర్థమయ్యేది. మీరు చెప్పేదేదో సూటిగా చెప్పండి. సరే, సూటిగానే అడుగుతున్నాను, చెప్పు. నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా? ఏటి మీరు మాట్లాడేది? ఎందుకలా కంగారు పడుతున్నావు? నువ్వు కరెక్ట్గానే విన్నావు. కళ్యాణ్ గురు, చెప్పు, నన్ను పెళ్లి చేసుకుంటావా? ఎప్పటినుంచో ఈ విషయాన్ని అడగాలనుకుంటున్నాను. నోరు తెరిచి అడగలేక ఇన్నాళ్ళు ఈ పని చేయకుండా ఉండిపోయాను. ఇప్పటికైనా ఈ విషయం గురించి నీతో సూటిగా మాట్లాడేస్తే మంచిదనిపించింది. అందుకే ఇలా అడుగుతున్నాను. నీ మనసులో మాట తెలుసుకుంటే నాకు కాస్త మనశ్శాంతిగా ఉంటుంది. నువ్వు నాకు నచ్చినంత మాత్రాన నేను నీకు నచ్చాలని ఏమీ లేదు. ఇందులో బలవంతం ఏమీ లేదు. నీకు నేను నచ్చితే నాకు ఆ విషయం చెప్పు. నచ్చకపోయినా అంతే సూటిగా చెప్పు. నేనేమీ అనుకోను, బాధపడను. నువ్వు నిర్ణయానికి వచ్చే ముందు నా గురించి పూర్తిగా తెలుసుకోవాలి. అందుకే అసలు నేనెవరో నీకివాళ చెప్తాను. నా గురించి, నా వాళ్ల గురించి నువ్వెప్పుడూ అడుగుతూ ఉండేవాడివి. నేనే దాటేస్తూ వచ్చేదాన్ని. దానికి బలమైన కారణం ఉంది. నాది చెప్పుకోదగినంత గొప్ప బతుకు కాదు.
నిన్ను చూశాక నీ మంచితనం, నీ అమాయకత్వం నాకు బాగా నచ్చాయి. నువ్వైతే నన్ను అర్థం చేసుకోగలవన్న ధైర్యం నాకు రోజురోజుకి పెరుగుతూ వచ్చింది. అందుకే నేను నీకీ విషయాన్ని చెప్పగలుగుతున్నాను. ఇంకెవరితోనైనా అయితే నా గురించి నేనేమీ చెప్పలేను. ఈ సమాజంలో నాలాంటి వాళ్ళు ఎంతమందో ఉన్నారు. మేం లేకుండా ఈ సమాజం ఉండదు. కాని మమ్మల్నెప్పుడూ ఈ సమాజం తనలో కలుపుకోలేదు. అలాంటి విచిత్రమైన బతుకు మాది. చెయ్యని నేరానికి శిక్షని అనుభవిస్తున్న ఎందరో ఆడవాళ్లలో నేను ఒకదాన్ని. గౌరవంగా బతకాలన్న మా అమ్మ ఆశ నెరవేరలేదు. పెళ్లి చేసుకుంటానని చెప్పి మా అమ్మని ఓ పెద్ద మనిషి మోసం చేసి వెళ్ళిపోయాడు. తన కోరిక నెరవేరక దాని గురించి ఆలోచిస్తూ తప్పిస్తూ కలవరిస్తూ మా అమ్మ ఆరోగ్యం చెడగొట్టుకొని అర్థాంతరంగా ఈ లోకం వదిలి వెళ్ళిపోయింది. తన బతుకులాగే నా బతుకు తెల్లవారకూడదనుకుంది. కానీ ఆమె ఆశ నెరవేరలేదు. నేను అదే విషవలయంలో చిక్కుకున్నాను. ఒక వేశ్యగా నా బతుకుని వెళ్ళదీస్తున్నాను. రోజు చస్తూ బతుకుతున్నాను. అయినా చావాలని నేనెప్పుడూ అనుకోలేదు. ఎప్పటికైనా సరే పెళ్లి చేసుకొని తీర్తానని చనిపోతున్న మా అమ్మకి మాటిచ్చాను. ఏనాటికైనా ఆమె ఆశయం నెరవేర్చాలన్న దృఢ సంకల్పంతో మొండిగా బతుకుతున్నాను. నిన్ను చూశాక నా ఆశ కొత్త చిగురులు తొడిగింది. నీ మంచితనం, మనస్తత్వం నన్నెంతగానో ఆకట్టుకున్నాయి. నువ్వు నా వృత్తిని అసహ్యించుకోకపోతే, నేను నీకు అన్ని విధాలుగా నచ్చితే నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. ఎప్పటినుంచో నేను నీతో ఈ విషయం మాట్లాడాలనుకుంటున్నాను. కానీ ఎప్పటికప్పుడు వాయిదా వేస్తూ వచ్చాను. నీతో ఈ విషయం ఎలా చెప్పాలో నాకు పాలుపోయేది కాదు. చెప్తే నువ్వెలా స్పందిస్తావోనన్న భయం నన్ను పీడిస్తూ ఉండేది. నాది అత్యాశేవోనన్న అనుమానం అప్పుడప్పుడు నన్ను ఆవహిస్తూ ఉండేది. అనవసరంగా ఈ విషయం గురించి మాట్లాడి నేను మంచి స్నేహితుణ్ణి కూడా పోగొట్టుకుంటానేమోనని భయపడేదాన్ని. అందుకే ఇప్పటిదాకా ఈ విషయాన్ని నీ దగ్గర ప్రస్తావించలేదు. రాము, నిన్నే. ఒక్క నిమిషం నా మాట విను. రాము, నిన్నే. నా మాట విను. రాము, రాము, నా మాట విను. నన్ను అసహించుకోవద్దు. నన్ను అసహించుకోవద్దు. రాము.
నేను మీ మనసు నొప్పించుంటే క్షమించండి. ఆ రోజు అలా మీ ఇంటికొచ్చి మీ మనసు కష్టపెట్టినందుకు నేనెంతో బాధపడ్డాను. కానీ అలా చేయడం వెనుక నాకెటువంటి దురుద్దేశమూ లేదు. అన్ని రకాలుగా ఆలోచించి సుజాత గారి మంచి కోరి మీ ఇంటికొచ్చాను. దయచేసి ఈ ఉత్తరం శాంతంగా చదివి నన్ను అర్థం చేసుకోండి. నేను చెప్పేదేంటో మీకు పూర్తిగా తెలిస్తే నన్ను అర్థం చేసుకుంటారన్న నమ్మకం నాకుంది. అందుకే ఈ ఉత్తరం రాస్తున్నాను. ఓ భార్య వచ్చి తన భర్తకి పెళ్లి చేయాలనుకుంటున్నట్లుగా చెప్తే మీరే కాదు, ఎవరైనా ముక్కున వేలేసుకుంటారు. నాకా విషయం తెలుసు. కాని ఏం చేయను, నాకలా చేయక తప్పింది కాదు. ఈ విషయం మీతో మాట్లాడ్డానికి నేను ఇంకెవర్నీ పంపలేకపోయాను. ఎందుకంటే ఇప్పటిదాకా కుమార్ గారు ఈ విషయాన్ని మా అందరి దగ్గర దాచి ఉంచారు కనుక. నా కథ గురించి ఇందులో క్లుప్తంగా చెప్తాను. కుమార్ గారితో పెళ్లి కాకముందే నేను మరొక వ్యక్తిని ప్రేమించాను. కానీ ఆ విషయాన్ని మా నాన్నగారితో చెప్పే ధైర్యం లేక ఈ పెళ్లి ఒప్పుకున్నాను. పెళ్ళయ్యాక కుమార్ గారితో ఈ విషయం స్పష్టంగా చెప్పాను. ఆయన నన్ను అసహించుకోలేదు. పెద్ద మనసుతో నన్ను అర్థం చేసుకున్నారు. అటువంటి మంచి వ్యక్తి ఇంకెక్కడా ఉండరు. ఆయన నిజంగా దేవుడు. అప్పట్నుంచి మేం ఒకే ఇంట్లో ఉంటూ మంచి స్నేహితులుగానే చలామణి అవుతున్నాం. లోకం దృష్టిలో తప్పితే మేవేనాడూ భార్యాభర్తలం కాలేదు. నేను చేసిన తప్పుకి ఎన్నేళ్లుగా ఆయన శిక్షను అనుభవిస్తున్నారు. ఆ బాధ ఎప్పటినుంచో నా గుండెలు తొలిచేస్తుంది. ఏం చెయ్యాలో పాలుపోక, ఈ సమస్యనెలా పరిష్కరించాలో అర్థం కాక నాలో నేనే కుమిలిపోయేదాన్ని. ఈ విషయం మా ఇద్దరికీ తప్పితే ఇంకెవరికీ తెలీదు. ఈ మధ్యన కుమార్ గారు ఆఫీసుకెళ్లడం మానేశారు. ఎందుకో మాకెవరికి అర్థం కాలేదు. ఆయన ఎక్కడికెళ్తున్నారో ఎప్పటికీ మాకు తెలీదు. ఆఫీసు పనులు పెండింగ్లో ఉండేసరికి నేను ఆఫీసుకెళ్లడం మొదలుపెట్టాను. అక్కడ అనుకోకుండా ఆయన డైరీ చదివాను. అప్పుడు నాకు అసలు విషయం అర్థమైంది. ఆయన సుజాత గారిని ఎంతగానో ఇష్టపడ్డారట. ఆమె మా ఆఫీసులో ఎక్కువ రోజులు పని చేయకపోయినా, అసలు ఆవిడతో పరిచయం కూడా లేకపోయినా ఆమెను దూరం నుంచే చూస్తూ ఆమెను అభిమానించడం మొదలుపెట్టారట. ఇదంతా వివరంగా ఆయన డైరీలో రాసుకున్నారు. ఆమెను మర్చిపోలేక, ఆమె లేని ఆఫీసులో పని చేయలేక ఆఫీసుకెళ్లడం మానుకున్నారు. ఈ విషయం మాకెవరికీ చెప్పలేకపోయారు. సహజంగానే సంకోచించారు.